ఇది నా దేశం పట్ల మన నేల పట్ల నాకున్న ప్రేమ. దీని కృతజ్ఞత చెప్పుకోకపోతే ఇంకా దేని కృతజ్ఞత చెప్పుకుంటాం. పవన్ కళ్యాణ్ హైదరాబాద్కు ప్యాకప్ చెప్పనున్నాడా? త్వరలోనే మేకప్కు బ్రేకప్ చెప్పి ఆంధ్రాకు మకాం మార్చనున్నాడా? హైదరాబాద్ టు ఏలూరు అంటున్న పవర్ స్టార్ పవన్ కొత్త ఇంటికి దారేదో ఇప్పుడు చూద్దాం. పవర్ స్టార్ ఇది పవన్ అభిమానులు పెట్టుకున్న ముద్దు పేరు. పవన్ చేసింది కొన్ని సినిమాలే అయినా అభిమానుల్లో ఆయనకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ప్రేక్షకుల విశేష ఆదరణ పొంది సామాజిక అవగాహన ఉన్న హీరోగా పేరొందిన వ్యక్తే పవన్ కళ్యాణ్. మెగా కాంపౌండ్లో అన్నయ్యను మించిపోయాడు. ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం దైవ సమానుడైన అన్నతోనే విభేదించాడు పవన్. అందుకే ఆయన అభిమానులు తమ అభిమాన నటుడు ఏది చేసినా దానికి ఒక లెక్కుందంటారు. కొంచెం దిక్కుంది కానీ దానికి లెక్క ఉంది. ఆ దిక్కేంటో చూపిస్తా, అందరి లెక్కలు తేలుస్తా. పవన్కు చిన్నప్పటి నుండి భావోద్వేగాలు ఎక్కువ. ప్రతి ఒక్కరిని అభిమానించే గుణం పవన్ సొంతం. నమ్మితే ప్రాణాలిచ్చే స్వభావం పవన్ది. మొదటి నుండి అన్న అంటే ప్రాణం. అన్న కోసం ఏదైనా చేయటానికి సిద్ధపడ్డారు పవన్. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించాక అన్నీ తానై ప్రచారం నిర్వహించాడు పవన్. అయితే ఫలితాలు భిన్నంగా రావటం, అనంతరం జరిగిన అనూహ్య పరిణామాల నేపథ్యంలో చిరంజీవి కాంగ్రెస్ పార్టీకి షేక్ ఇవ్వటం పవన్కి నచ్చలేదు. కాంగ్రెస్ పాలనకు వ్యతిరేకంగా పార్టీని ప్రారంభించి చివరకు అదే పార్టీలో విలీనమవటాన్ని జీర్ణించుకోలేని పవన్ చివరకు మెగా కాంపౌండ్కు దూరమయ్యాడు. తాను నమ్మిన సిద్ధాంతం కోసం జనసేన పార్టీని స్థాపించారు. గత ఎన్నికల్లో తన అన్నయ్య కాంగ్రెస్ బాధ్యతలు భుజాన వేసుకున్నా తాను మాత్రం టీడీపీ, బీజేపీ కూటమికి అనుకూలంగా ప్రచారం నిర్వహించి ఆ రెండు పార్టీలను కేంద్రం మరియు రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావటంలో కీలకంగా వ్యవహరించారు పవన్. సారీ సార్, నాకు వీడికి అసలు సంబంధమే లేదు సార్. కార్డు ఇస్తే పెళ్లికి వచ్చాను, చికెన్ పెడతానంటే లోపలికి వచ్చాను. అది కూడా పెద్ద బాలేదు సార్. ఏమైందన్నా? ఏమైందంటే ఏమైంది? మారిపోయింది. ఇక మీద పంచాయతీ చేసేటప్పుడు ఆడు ఎవడు ఏంటి ముందు కనుక్కున్నాడు. సెంట్రల్ హోమ్ మినిస్టర్ నుంచి ఫోన్లో తలట్టేశారు. రేపు ఢిల్లీ రమ్మన్నారు. నువ్వేంటి సినిమా చూస్తున్నావా? చచ్చిపోతావురా డైనోసర్ ఎక్కడ? చచ్చిపోతావురా డైనోసర్ ఎక్కడ? పారిపో. జనసేనాని తన మకాం మార్చనున్నాడా? హైదరాబాద్ను వదిలి ఏలూరులో జెండా పాతనున్నాడా? ఒక్కసారిగా ఇంత విపరీత నిర్ణయం తీసుకోవటం వెనుక మర్మమేమిటి? అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ టీడీపీ, బీజేపీ కూటమి అధికారంలోకి రాకముందు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆంధ్రాకు ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. కానీ ఇప్పుడు ఆ మాట తప్పారు. ఇన్ని రోజులు ప్రత్యేక హోదా కోసం ఎదురుచూసిన పవన్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నాడు. ఇంతకాలం హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో ఓటరుగా, తెలంగాణ పౌరుడిగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీకి మకాం మార్చాలని తీసుకున్న నిర్ణయం వెనక పెద్ద ప్రణాళికే ఉన్నట్లు తెలుస్తోంది. పవన్ వచ్చే ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి పోటీకి సై అని చెప్పి ప్రజల మద్దతు కూడగట్టడానికే పవన్ తెలంగాణ నుండి ఆంధ్రాకు మకాం మారుస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పవన్ రాజకీయంగా పలుకుబడి సాధించాలంటే ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావటమే సరైన మార్గంగా పవన్ భావిస్తున్నారు. పార్టీని స్థాపించటం కంటే ఆ పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లినవాడే అసలైన నాయకుడు. పవన్ ప్రజానాయకుడు కావటానికి తహతహలాడుతున్నట్లు తెలుస్తోంది. నువ్వు సీఎం గా చేస్తుండొచ్చు, ప్రెసిడెంట్ ని కలిసి ఉండొచ్చు, పిఎం ని కలిసి ఉండొచ్చు, కానీ నాలాంటి తిక్క నా కొడుకుని బట్టి కలిసి ఉండవు. నాకు తిక్క లేస్తే సీఎం అయినా ఒకటే, సీఎం అయినా ఒకటే. నాకు తిక్క లేస్తే సీఎం అయినా ఒకటే, సీఎం అయినా ఒకటే. ఇదే విషయాన్ని నేడు తృప్తి బహిరంగ సభలో
స్పష్టం చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం. రాష్ట్ర ప్రజల్లో గూడు కట్టుకున్న భావోద్వేగాలు, హోదా చుట్టూ నడుస్తున్న రాజకీయంపై ఆయనకు స్పష్టత ఉందని, దీనిపై ఘాటుగానే స్పందిస్తారని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, యువత, రైతుల మనోభావాలను, రాజకీయ వాతావరణాన్ని ప్రస్తావించనున్నారని చెప్తున్నాయి. మరో 2.5 ఏళ్లలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు, ఈలోగా జరిగే వివిధ కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల్లో జనసేనను రాజకీయ పార్టీగా బరిలోకి దింపే ఆలోచనతో ఉన్న పవన్ క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై దృష్టి సారించి ఏలూరులో ఓటరుగా నమోదు కావాలని నిశ్చయించుకున్నట్లు తెలుస్తోంది. నా డౌట్ ఏంటంటే, ఈ కాస్ట్ కుర్రోళ్ళకి గవర్నమెంట్ హాస్టల్ ఫెసిలిటీ ఇచ్చింది, అలాగే ఈ కాస్ట్ కుర్రోళ్ళకి కూడా గవర్నమెంట్ హాస్టల్ ఫెసిలిటీ ఇచ్చింది. ఇద్దరికి ప్రభుత్వమే ఖర్చు పెడుతోంది. అందరినీ ఒకే క్లాస్లో కూర్చోబెట్టి పాఠం చెప్తున్న ప్రభుత్వం 2 వేరు హాస్టల్స్ ఎందుకు పెట్టింది? అలా పెట్టడం వల్ల ఇద్దరు కొట్టుకొని చేస్తున్నారు. ఇలా విడదీయడానికి నాయకులకు ఉన్న కారణాలు, సిద్ధాంతాలు ఏంటో నాకు తెలియదు. ఎవడన్నా వచ్చి చెప్తే వినాలనుంది. ఎవడు రాడు చెప్పడు. నా డౌట్ క్లియర్ అయ్యేంత వరకు ఈ 2 హాస్టల్స్ నేను టచ్ లో ఉంటా. ఈ రోజు నాకు డౌట్ క్లియర్ అయితే గానీ నేను వెళ్ళను. నాకు డౌట్ క్లియర్ అవ్వాలి. నువ్వు చెప్తావా? ఇప్పటికే పార్టీ ఆఫీస్గా, తన నివాసంగా ఉపయోగపడే భవనాన్ని ఏలూరులో గుర్తించాలని ఆయన తన కార్యకర్తలకు సూచించిన సంగతి తెలిసిందే. పవన్ తీసుకున్న ఈ నిర్ణయం మిగతా పార్టీల్లో కుతూహలాన్ని రేకెత్తించగా, పవన్ ఆలోచన ఏంటని వివిధ పార్టీల వారు జనసేన నాయకులను అడుగుతున్న పరిస్థితి నెలకొంది. మరోపక్క ఇప్పటికే కార్పొరేషన్ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ పడుతుందని జనసేన అధినేత వెల్లడించగా, తాజా చర్యలతో గెలుపు గుర్రాలను గుర్తించి వారికి టికెట్లు ఇచ్చేందుకు పవన్ ముందడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. కాసేపు దేశాన్ని తిట్టుకుంటాం, నాయకుల్ని తిట్టుకుంటాం, ప్రభుత్వాన్ని తిట్టుకుంటాం. అసలు ఎవరికి సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది లేకుండా పోయిందని చెప్పి తెగ నొక్కేసుకుంటాం, గింజేసుకుంటాం, పిసికేసుకుంటాం. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, సామాజిక బాధ్యత కంటే కూడా ముఖ్యమైనది వ్యక్తిగత బాధ్యత. నువ్వు బాగుంటే దేశం బాగుంటుంది. అయినా నేను ఇక్కడికి వచ్చింది మీటింగ్లు పెట్టి మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి కాదు. నాకు అంత ఓపిక లేదు, ఇంట్రెస్ట్ లేదు. కానీ నేను నీతో మాట్లాడడానికి వచ్చాను. ఏయ్, నిన్నే వింటున్నావా? అసలు నీకేం డ్యామేజ్ జరుగుతుందో తెలుసా? రాయ్, నిన్నే. వాడు ఎమ్మెల్యేలను కొనే ఖర్చు కూడా రేపు పొద్దున నీ దగ్గర నుంచే వసూలు చేస్తాడు. నీ పెట్రోల్ పెరిగిపోద్ది, కందిపప్పు పెరిగిపోద్ది, పిల్లల స్కూల్ ఫీజులు పెరిగిపోతాయి, బస్సు ఛార్జీలు పెరిగిపోతాయి. ఆడికి దోలకి కుర్చీ ఎక్కితే నీకు దోలు తిరిగిపోతుంది. అది నీకు ఓకేనా? ప్రాబ్లం సాల్వ్ చేసుకోవా? టైం లేదా నీకు? నీకు ఇష్టమైన లీడర్ నీ ఊరొస్తే రోజంతా ఎండలో నిలబడతావు. నీ లవర్ ఫోన్ చేస్తే గంటలు పార్క్ దగ్గర వెయిట్ చేస్తావు. కొత్త సినిమా రిలీజ్ అయితే తెల్లవారుజామున 5 గంటల క్యూలో నుంచుంటావే. నీకు ఇష్టమైన హీరో సినిమా 10 సార్లు 20 సార్లు చూస్తావు. దానికి టైం ఉంటుంది, కానీ దీనికి టైం లేదు కదా. రే, ఒక్క మ్యాట్ని వదిలేసిరా. ఇక్కడ పని అయిపోద్ది. ఒక్క మ్యాట్ని వదిలేసిరా. ఇది నా దేశం పట్ల, మన నేల పట్ల నాకున్న ప్రేమ. దీని కృతజ్ఞత చెప్పుకోకపోతే ఇంకా దేని కృతజ్ఞత చెప్పుకుంటాం.